పరిస్థితి జూబ్లీహిల్స్లో ఎలక్షన్లు వచ్చిన ఉప ఎన్నికలు మీ ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ వైఫులు ఇలా పడ్డది బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఉన్నాడు, బీజేపీ నుంచి ఇంకా డిసైడ్ కాలేదు. ఏ పార్టీ వైపు ఉన్నాం అనుకుంటే ఇంతకుముందు ఇక్కడ ఎట్లుండే సమస్యలు ఏమైనా పరిష్కరించడానికి ముందుకు వచ్చిరా? అని మేము ఏ పార్టీ వైపు అనేది మేమేముండము పబ్లిక్లో మేము అంతే కదా. వాళ్ళు ఏది మాకు ఎవరు ఏది బాగు చేస్తారో వాళ్ళనే ఈయన బాగా చేశాడని ఒకటి చెప్పుకుంటాం ఎవరికే కానీ. కానీ ఏది మనకు కన్వీన్గా లేనప్పుడు ఏదని చెప్పలేం కదా. ఎవరు నెగ్గినా ఎవరు వచ్చినా కానీ కాలువని ఎవరు చూసిన వాళ్ళు లేరు. అది మా పరిస్థితి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చేసింది. 10 సంవత్సరాలు ఏ ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి చూడలేదా మీ కాలువని? మీకు ఇబ్బంది అతన్ని రానిలేరు కదా, వేరే వాళ్ళు రానివ్వలేరు వచ్చి. ఎందుకంటే ఇక మనకు తెలియదు కదా అట్లా అంతే. ఇక మధ్యలో ప్రయత్నం చేసిరా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కాలువ ద్వారా మాకు ఇబ్బంది అవుతుంది ఏంటి అని చెప్పేసి? అందరిని అడిగినాం నాన్న, చాలా మందిని అడిగినాము, చాలా మంది చేస్తాం 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 అని చెప్పేది. ఎవరు వచ్చి మాత్రం ముంగటికి జరిగేది లేదు. ఎవరి ద్వారా పరిష్కారం జరగాలి మరి? ఇక అది ఎవరి ద్వారా పరిష్కారం అవుతుందో అది ఎవరు తెలియదో, అది అలాగే ఉండిపోతుందో మరి ఏందో తెలియదు. ఇక ముందు ఇట్లా ఎవరన్నా పెద్దోళ్ళు మంచోళ్ళు వచ్చి మళ్ళీ దాన్ని చూసుకుంటే, అసలు వస్తున్నారు కరెక్టే చూస్తున్నారు, ఆ నాలను పైదాకా తీసుకుపోయేటోళ్ళు లేరు, సరైన వాళ్ళు లేరు. అంతే. ఎవరు వచ్చినా ₹1 దొరకంగానే జేబులు వేసుకుందామా, చలో థమ్స్అప్ తాగుదామా, చాయ్ తాగుదామా అనే మనసులే తప్ప ఇంకొకటి లేదు. అంటే ఇతర పార్టీల నాయకులందరూ ఇక్కడికి వస్తారు కానీ మీ సమస్యను పరిష్కరించట్లేదు. అది అట్లా ఎట్లా మరి పరిస్థితి? ఇప్పుడు కోటేద్దాం అనుకుంటున్నాం మరి ఏ పార్టీకి? అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చూసినావు, మరి ఇప్పుడు కాంగ్రెస్కి ఏమైనా మారదాం అనుకుంటున్నావు? అతనే వస్తాడు. ఎవరు అతనే వస్తాడు. అతను అంటే ఎవరు? బీఆర్ఎస్ నుంచి సునీత ఉంది, మాగంటి సునీత, మాగంటి గోపినాథ్ వాళ్ళ వైఫ్. అతను ఆవిడే వస్తుంది. బీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నారా? ఎందుకు? నేను వేస్తానని చెప్పట్లేదు, గెలుస్తుంది అని చెప్తా ఉన్నారు. అంతేనా? గెలుస్తున్నది తనే వస్తుందనే చెప్తున్నాను. ఎందుకు మరి? అంటే మీరు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు కాల్వనని చెప్తున్నారు, మళ్ళీ ఆమెనే గెలుస్తుందని ఎట్లా చెప్పగలరు? మంది వచ్చినా దాన్ని పట్టించుకోలేదు, అది తర్వాత పక్క సంగతి. వేరే పక్కల గోపినాథ్ ఎన్ని చేశాడో మేము మొన్న మీటింగ్ పోయినప్పుడు చూసాం. అక్కడ పరిస్థితి అంటే చేస్తే అభిమానం వస్తుంది, చెయ్యకపోతే దరిద్రం వస్తుంది, అంతే. ఇంతకుముందు పీజీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే అమ్మా? పీజీఆర్ చూసారా మీరు? అప్పుడు ఉన్నప్పుడు ఎట్లుండే? మొత్తం అన్ని పార్టీలు వచ్చినాయి కానీ అంత మాకు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టాలని ఏం లేదు. ఎందుకంటే మన తెలంగాణ వచ్చిన తర్వాతనే మనం దాని మీద దృష్టి చారిచ్చాం, అంతే. మనకేంది ఏం సంగతి, మనకు మెయిన్ కావాల్సింది ఏందమ్మా? చదువుకునే పిల్లలకు కరెంటు. ఎండాకాలం వచ్చిందంటే కరెంటు పోలే 10 సంవత్సరాలు. నీళ్లు వచ్చినాయి, నీళ్లు కట్టుకాలే. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బిందెకు బాధపడవలసి వస్తుంది ఇప్పుడు. మరి కానీ మనకు ఇక్కడ హైదరాబాద్లో నీళ్లు కరువు లేవు, కరెంటు కరువు లేకుండే. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత కరెంటుకి ఎంత ఇబ్బంది అవుతుంది? బస్సు పెట్టాడు, బస్సు ఎంత ఇబ్బంది అవుతుంది? మగపిల్లలకి ఎంత ఇబ్బంది అవుతుంది? అది కొన్ని దృష్టి పెట్టి ఆలోచన చేయాలి. వాళ్ళు వీళ్ళు అని కాదు, వాళ్ళు బాగానే ఉంటారు ఉండేవాళ్ళు. వీడు గెలుస్తాడు, ఆడు గెలుస్తాడు, అందరు గెలుస్తారు, వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యలో మన జనాన్ని చంపేస్తారు, అంత తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అది మనం కూడా వాస్తవ ఆలోచన చేసి ఎవరుంటే ఏంది, ఎవరు ఉంటే ఎన్ని ఏం జరిగింది, అది దాన్ని బట్టే మనము ఆలోచన చేసుకొని ఇప్పటి ఫీల్డ్లో ఉన్న పిల్లలు వాళ్ళు ఆలోచన చేసుకొని ముందడిగేయాలి. అది కరెంట్ అన్నాడు, కరెంట్ ఏమి ఇస్తుండు? 0 బిల్ అన్నాడు, 0 బిల్ ఏమి ఇస్తున్నాడు? 0 బిల్ ఇచ్చినోడికి ఇచ్చావు, వేరే వాళ్ళకు బిల్లులు వేస్తున్నావు, వేల బిల్లులు వస్తున్నది, కరెంటు బిల్లులు. మధ్యవర్తి వాళ్ళకు బిల్లులు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? మంది ఇవ్వట్లేదు పొలాలకు. బతుకమ్మ చీరలు అని చెప్పేసి బతుకమ్మ, అది మన తెలంగాణ బొమ్మ ఎలా ఉండాలా? ఇప్పుడు నువ్వేం బొమ్మ పెట్టావు? తెలంగాణ కానీ నువ్వు ఆంధ్రావా, నువ్వు ఇంకా 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 ఏదోనా? అవన్నీ మార్చడానికి లేదు కదా నీకు, ఎందుకు మార్చావు మరి ఆమెను? పిల్లలకు ఇప్పుడు చెప్పే వాళ్ళకు మనకు తెలంగాణ అనేది బొమ్మను ఏం చూపిస్తావు? ఇప్పుడు మన పిల్లలకు జనరేషన్, ఈ పిల్లలకి ఏం గుర్తు చూపిస్తావు నువ్వు? ఈ గుర్తు చూపిస్తావా, ఈ గుర్తు చూపిస్తావా? 2 బొమ్మలు ఒక దగ్గర పెట్టండి, ఏది కళ వస్తుందో దాన్ని చూడండి, అంతేనా? అలా చూసి అలా చెప్పే పిల్లల కన్నా మంచిగా చెప్పండి. మనది అయింది, గతసారి అయిపోయింది. రాజకీయాలకు వచ్చిన తర్వాత కొట్టుకోవడం సావడం కాదు, మంచి చెయ్యండి. ఇప్పుడు పిల్లలకు మంచిగా పోనివ్వండి. ఇంద్రమ్మ చీరలు అని చెప్తున్నావు, ఇంద్రమ్మ చీరలు ఎందుకు? ఎప్పుడు వచ్చినాయి ఇంద్రమ్మ చీరలని? కాంగ్రెస్ కదా, బతుకమ్మ కదా, మనం ఒక పేరు పెట్టుకున్నాం తెలంగాణకి. మరి అట్లా చెప్పని చెప్పావు. ఇన్ని చీరలు పంపిణీ చేస్తున్నా అంటున్నావు, ఎవరికొక చీర రాలే. మరి ఎవరికి ఇచ్చావు నీ చీరలు? సంక్రాంతికి ఇస్తే సరిపోతుంది కదా నాని, దీపావళి కూడా ఇంకెందుకు? సంక్రాంతికి ఇస్తే సరిపోతుంది కదా, సంక్రాంతికి అయిపోద్ది, సంవత్సరం అయిపోద్ది ఇక. సంక్రాంతి అయిపోయిందంటే కొత్త సంవత్సరం వస్తుంది, మళ్ళీ ఆ సంవత్సరంలో ఇస్తాడేమో మరి.
అట్లా అది పరిస్థితి అమ్మ ఇక్కడ. ఈ నాల కోసం ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పడి చస్తున్నాము. ఆ పిల్లలు అలాగ వస్తున్నాయి, రోగాలు పోతున్నాయి, ఎన్నో బాధలు అవుతున్నాయి. అలా ఉండిపోతున్నాము. ఎవరి తిక్క వల్లనో ఎవరి కోపాల వల్లనో 2 రోజులైంది మంచినీళ్ళు ఇవ్వలే. మరి వీడు చేస్తున్నాడందమ్మా, వాళ్ళు చేస్తుందందమ్మా, ఆ పోటీల మీద ఏ పోటీలు నల్లలు ఆపేసిందని చెప్పదామా. నల్లలు రాకపోతే పరిస్థితి ఏంది? 2 రోజులు 3 రోజులు పరిస్థితి ఏందిక? పొద్దున్న లేస్తే పనికి పరుగు 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 అని వెళ్ళాలి. సిటీలో బస్సులు ఎన్ని తిరిగేటివి, ఎన్ని తిరుగుతున్నాయి బస్సులు, ఎన్ని ఆపేసా? పబ్లిక్ ఎంతమంది చచ్చిపోతున్నారు, యాక్సిడెంట్ అయ్యి ఎంతమంది చచ్చిపోతున్నారు ఆ బస్సుల కోసం. ఆడోళ్ళకు పడిపోతున్నారు బస్సులలో. ఒకసారి బస్సుల దగ్గర నిలబడి ఒక్క వీడియో తీయండి, మీకు తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి ఏందో. ఇప్పుడు మీరు కూడా బ్యాగ్ వేసుకొని పోతున్నారు బండి మీద, బస్సులో ఎంతమంది పోతున్నారో మొత్తం నువ్వు ఈడికెళ్ళి గచ్చిబోలు వరకు తీయ నువ్వు వీడియో, మొత్తం నీకు రికార్డ్ అయిపోతుంది. అది ఎవరైనా పట్టించుకుంటున్నారా అని ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. అందరూ ఎమ్మెల్యేలే. మరి ఏ ఎమ్మెల్యే ఆ పిల్లల పరిస్థితి ఏందని ఎందుకు యాద్ చేయట్లేరు? ఆడోళ్ళకి ఫ్రీ బస్సు పెట్టావు, మగవాళ్ళకి 70 రూపాయలు చేసావు. మరి ఇంకా నీకేమొచ్చింది అక్కడ? అదే భార్యాభర్తలే టికెట్ తీసుకొని పోతే ఇక్కడ నుంచి గచ్చిబోలు పోతే 20 రూపాయలు, మాకు 40 రూపాయలు వెళ్ళిపోద్ది. మరి నీకు 70 రూపాయలు ఎందుకు పెట్టాలి బస్సు? ఇంకా 30 రూపాయలు ఎక్స్ట్రాని పెంచినావు కదా, దేనికి పెంచావు? అంటే ఇప్పుడు సంవత్సరం నుంచి ఫ్రీ బస్ చేశానని చెప్పి మగ పిల్లల మీద 30 రూపాయల బస్సు ఎక్కువ చేసావు. మరి నీకు డబల్ చేసేసాడు. అప్పుడు నీకు పాకెట్ మనీ ఖర్చు వచ్చింది కదా. ఇంకా నువ్వు హాఫ్ ఎక్కడ చేశాను? చేయలేదు కదా. నువ్వు చేసిందని మేము అనుకోము, చెయ్యలేదు.